అయ్యో ఏందే ఆ చేపలు తీసుకున్నదా? మరి చికెన్ తెచ్చినా కాదే ఎప్పుడు నాకే కదా చేపలు తీసుకున్నా ఇవాళ ఏం చేస్తాను నేను చికెన్ తెచ్చినా కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి? చూసినా ఎవరన్నా ఎవరికి మరి నాకు తెలియకుంటే ఎందుకు తీసుకున్నది? నేను పోయి చికెన్ తేవాడుతుంది. చేపలు చూడలే చూడలే కోసుకుంటారా? చేపలు ఎవరు చేపలు ఎవరు తీసుకోమన్నారు? నేను టమాటో నీ చికెన్ తెత్తిని ఇప్పుడు అంటే నేను చెప్పకుండా పోతే వీడు ఎట్లయినా ఏమైనా తెస్తాడు అని నువ్వు పెట్టి తీసుకున్నావు. అంటే నువ్వు తినడానికి తీసుకున్నావు. అది నీ ఇష్టమా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకుంటావా? చేసుకో. కాదే చేపలు నాకు చెప్పినావా? మరి నేను బయటికి పోతానా? నేను బయటికి పోతా మరి ఏమైనా తెస్తాడు కావచ్చు నువ్వు అనుకోవా? చెప్పిపోతానా? నేను రోజు చెప్పిపోతానా? నేను నీకు చెప్పిపోతానా రోజు? నేను కథ కాదు, రోజు నేను తెచ్చేటి నేను తెస్తాను కదా. నాకు చెప్పినావా నువ్వు తెచ్చేటి? ఇప్పుడు ఎట్లా చేస్తావు చెయ్యి. అవి ఇప్పుడు ఏం చేస్తావు? అవి చేపలు, ఆ చేపలు ఏం చేస్తావు? వేయించుకుంటావా? అవి వేయించుకోవాలి. సరే 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 ఆ వేంపు, ఇగో ఆ వేంపు. ఇది చికెన్ మంచిగా అండు ఫ్రై చేయి. ఇది నూనె లేన్స్ రెండు పెట్టుకొని మంచిగా తిందాం. అదే ఇప్పుడు ఎంత తీసుకున్నావు కదనే? ఇవా ఇచ్చాం నూనె లేన్స్ మంచి అన్నీ కలిపి లేన్స్. అవి బగారే, అన్నం బగారే. ఓకే, నాకు చెప్పకుండా తీసుకుంటుంది అది. ఇప్పుడు అదిగో నేను చెప్పేది నువ్వు. ఆ చికెను అండు, ఈ చేపలు గిడుదుడు చేపలు కొంచెం కడిగి పెట్టు. ఏంటిది? నిమ్మకాయనా? నిమ్మకాయనా? నిమ్మకాయ వేస్తే మంచిగా ఖరాబ్ కాదు, ఎత్తున అట్లే ఉంటుంది మంచిగా. ఇది అవసరం అనుకుంటే రేపు వండుకోవచ్చు, ఎల్లుండి కూడా వండుకోవచ్చు. మంచిగా అన్నీ కలిపి పెట్టి మంచిగా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులైనా ఏం కాదు, 3 రోజులైనా ఏం కాదు. ఎందుకంటే మంచి పానం ఉన్నాయి కాబట్టి, మంచిగా పానంతో ఉన్నాయే కోసిండ్లు. ఏయ్ అల్లం వేయి, మంచి అల్లం వేసి అన్నీ దిట్టంగా వేయి. సరిపోతుంది అది అల్లం. కలుపు, కొంచెం కలుపు, మంచిగా కలుపు. ఏది పసుపు వేయాలి కొంచెం. ఇప్పుడు ఏం వేసాం? వాళ్ళు నిమ్మకాయను అల్లం వేసాం కదా, పసుపు అల్లే నూనె అంతటా పడాలి. బస్ చాలు, కొంచెం వేయాలనా? తర్వాత కారం వేయాలనా? ఏం కాదు, అది ఏమవుతుంది? కారం వేయాలనా? ఉప్పు వద్దా? ఉప్పు అందులో పడుతుంది. చాలా చాలా కొంచెం వేయాలా? 2 చెంచాలు. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. మిరపకాయలు ఎత్తాం కదా మళ్ళీ. ఉప్పు వద్దా? ఉప్పు ఎత్తద్ది. ఉప్పు ఎత్తే చాలా మసాలా చాలు. కలిపి పెట్టిగా ఇవన్నీ మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టు. నువ్వు చేయబట్టి నేను చికెన్ తెస్తే నువ్వు ఇది తెచ్చి పెడితే ఇప్పుడు ఎట్లా వస్తాయి అని ఎట్లా చేస్తావు చెప్పు?
50 రూపాయలకి ఇచ్చిన 50 రూపాయల కిలో 260 రూపాయలు 260 300 దాటుతాయి. అయితే ఏం కాదు మంచి పని చేసినావు కానీ మరి ఇవన్నీ ఒక్కసారి తింటామా ఎట్లా కడుపులో పట్టద్దా అది పట్టాలా ఇది పట్టాలి ఎంత చెప్పు. అయితే సాయంత్రం ఇది అనుకున్నాం ఇప్పుడు అది చికెన్ అనుకో ఇది సాయంత్రం అనుకున్నాం అన్నీ కలిపి పెట్టి ఇంతేనా అయిపోయిందా ఇంతేనా మంచిగా కాదు ముక్కకు మంచిగా పట్టాలి ముక్కకు మంచిగా పట్టాలి ఓ సాలు కదా ఏయ్ నీళ్ళై నీళ్ళు రావద్దు కానీ నీళ్ళు ఎందుకు ఆడ పంచుకొని రావద్దా ఈడోసారి మళ్ళీ తెలిసేస్తావా నీళ్ళు ఎందుకే నీళ్ళు పోని మంచిగా మంచిగా ఉప్పు వేద్దాం ఇది ఉప్పు కొంచెం వేస్తే అందుకే నీళ్ళు బయటకు వస్తాయి మంచిగా నూనె తేవాలి పోయి చాలా నూనె ఇట్లా మంచిగా వేసుకుంటే మంచిగా ముక్కలకు మంచిగా గట్టిగా పట్టుకొని ముక్క రుచి ఉంటుంది ముక్కకు రుచి తాకుతుంది. చూడ కారం వేయాలనా ఎంత వేయాలి కారం ఈ కిలో కాబట్టి ఒక 3 చెంచాలు వేయాలనా చాలా కొంచెం వేయాలనా ఏమైందా గీత లేట్ చేస్తుంది ఇక అవుతా లేదా ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నావా పెద్ద కోతులు ఎక్కువ ఇద్దరు కలిసి గరం మసాలా ఇది మంచిగా ఇంట్లో నూరుకుంటుంది బయట కొనుకొచ్చింది చాలా బస్ మంచుకుంటుంది మన ఇంట్లోనే చేసుకోవాలి ఏదైనా కానీ బయట నుంచి తెచ్చుకోవాలి అన్నీ మంచిగా రకరకాలు మంచుకుంటుంది బస్ ఇంకా వేసేది ఉన్నదా ఏమైనా మర్చిపోయినావా ఉప్పేలే కాదే కొంచెం వేద్దాం కొంచెం వేస్తే అది వాటర్ దిగుతుంది తర్వాత మళ్ళీ వండుకున్నాక మళ్ళీ వేద్దాం మసాలా ఒక చెంచాడు ఉప్పు వేస్తే అది మంచిగా ముక్క కూడా బట్టి ముక్క రుచికరంగా తయారవుతుంది. ఒక పావు గంట అయితే పెట్టి ఉంచాలి ఒక పావు గంట తర్వాత మంచిగా కారం ఉప్పు కలుపుకొని కారం ఇది మరి కిలో చికెన్ కారం మరి కొద్దిగా 4 చెంచాల కారం వేస్తావా ఎందుకు మరి